కాలంలో మనిషి ఆయుర్దాయం ఎంత? మహా అయితే 70 ఏళ్ళు, లేదంటే మరో 10 ఏళ్ళు. అయితే ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క అంటున్నారు శాస్త్రవేత్తలు. రానున్న కాలంలో 150 నాట్అవుట్గా బతికేస్తారంటున్నారు. మరి ఇదంతా నిజమేనా? ఏఐతో లాంగ్ లైఫ్ సాధ్యమేనా? శతమానం భవతి అంటూ మానవులు నిండు నూరేళ్లు బతకమని వేదం ఆశీర్వదిస్తుంది. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ పెద్దలు దీవిస్తుంటారు. అయితే ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో దీర్ఘాయుష్తో జీవించ సాధ్యమేనా అన్న ప్రశ్నలు వినిపిస్తుంటాయి. ప్రస్తుతం మనిషి ఆయుష్ ఎంత అంటే 70 లోపే అని చెబుతాం. 60 ఏళ్లు దాటితే ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియదు. వృద్ధాప్యం రాకముందే రోగాలు చుట్టుముడుతున్నాయి. 30 ఏళ్ల వాళ్ళు సైతం 60 పైబడిన వాళ్ళల్లా కుచించుకుపోతున్న ఈ రోజుల్లో 100 ఏళ్ల వరకు బతికే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే మనవళ్ళు, ముని మనవళ్ల మధ్యన సెంచరీ దాటి బర్త్డేలు జరుపుకున్నారు. అయితే ఇదంతా ప్రస్తుతం. భవిష్యత్తు మాత్రం వేరేగా ఉండబోతోంది. కొన్నేళ్ల తర్వాత మనుషులు ఆయుధార్థంలో సెంచరీల మూత మోగిస్తారంటున్నారు శాస్త్రవేత్తలు. 150 ఏళ్లు నాటౌట్గా బతికేస్తారంటున్నారు రష్యా శాస్త్రవేత్త విటాలీ కోవల్యో. 150 ఏళ్లు పైబడిన తర్వాత కూడా మనిషి హాయిగా జీవించగలిగే ఔషధాల సృష్టికి ప్రయోగాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. విటాలీ రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రభుత్వ వైద్య విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా సేవలందిస్తున్నారు. 150 ఏళ్లు జీవించడం అనేది సైన్స్ ఫిక్షన్ కానే కాదని, వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసే ప్రయోగాలెన్నో జరుగుతున్నాయని బలంగా చెబుతున్నారు. 150 ఏళ్ల వరకు బతికే సామర్థ్యమున్న వ్యక్తులు ప్రస్తుతం మన మధ్య ఉన్నారని, వృద్ధాప్య ఛాయల్లోకి పడిపోవడం తగ్గి ఇటీవల 150 ఏళ్లు జీవించే సత్తా జెన్జీ తరానికి ఉందంటున్నారు. వారికి ఇప్పుడు 20, 30 లేదా 40 సంవత్సరాలు ఉండొచ్చు అని ఆయన అంచనా వేస్తున్నారు. వృద్ధాప్యం అనేది వెనక్కి మరల్చలేని ప్రక్రియ అనే సూత్రాన్ని ఆయన సవాల్ చేశారు. సెప్టెంబర్లో బీజింగ్లో జరిగిన సైనిక కవాతులో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య వయసు, దీర్ఘాయువుపై జరిగిన సంభాషణ వైరల్గా మారిన నేపథ్యంలో విటాలీ చెప్పిన ఈ విషయాలకు మరింత బలం చేకూరింది. జీవ సాంకేతిక శాస్త్రం అద్భుతంగా పురోగమిస్తోందని, ముసలివైపోతున్న, పాడవుతున్న అంతర్గత అవయవాలను ఎప్పటికప్పుడు మార్పిడి చేసుకుంటూ మనిషి చాన్నాళ్లు జీవించవచ్చని ఇప్పటికే పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా నూతన అవయవాలతో, యవ్వన ఛాయతో మెరుగైన జీవనం బయోటెక్నాలజీతో సాధ్యమైతే చివరకు మృత్యువును జయించవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అటు 2030 నాటికి ఏఐతో మనిషి జీవితకాలం పెరుగుతుందని ఇప్పటికే పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. 2032 నాటికి ఏఐ వృద్ధాప్యంపై 2 విధాలుగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదటిది దెబ్బతిన్న కణాలను రిపేర్ చేయగలిగే సామర్థ్యం. దెబ్బతిన్న ప్రాంతంకు నేరుగా మందులను అందించగల నానో బోట్లను ఉపయోగించడం ద్వారా ఇది సాధ్యమవుతుందంటున్నారు. ఇక రెండోది ఏఐ ద్వారా మన మెదడులను క్లౌడ్కు బ్యాకప్ చేయగల సామర్థ్యం. మానవ మెదడు అది ఎలా పనిచేస్తుందనే దాని గురించి మనకు ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నందున ఇది అంత త్వరగా సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఏఐ నానోబోట్లు శరీర భాగంలోకి వెళ్లి మరీ చికిత్స అందిస్తాయని, మెదడులోని బ్యాకప్ను తీసే సాంకేతికత అందుబాటులోకి వస్తుందని మరికొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ పరిశోధన ప్రకారం 3 ప్రధానమైన అంశాలు ఆయుష్ను నిర్ధారిస్తాయి. మొదటిది జన్యువులు. వీటి ప్రకారం 100 ఏళ్లు జీవించడానికి అవకాశం ఉంది. రెండవది మంచి ఆహారం, వ్యాయామం. ఈ రెండిటి వల్ల మరో 15 ఏళ్లు అదనంగా జీవించవచ్చు. మూడవది ఔషధ పరిశోధనలోనూ వైద్య చికిత్సలోనూ సాధించిన పురోగతి. ప్రస్తుతం సగటు మనిషి ఆయుర్దాయాన్ని 15 నుంచి 20% పెంచడం చాలా కష్టం. ఆయుష్ను నిర్ధారించే అంశాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు జరుగుతున్న పరిశోధనలు ఇదే వేగంతో ముందడుగు వేస్తే భవిష్యత్తులో మనిషి మరింత కాలం జీవించే అవకాశం కలుగుతుంది. మరి ఆ రోజులు త్వరలోనే రావాలని మానవాళి ఎంతో ఆశగా ఎదురుచూస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.